ట్రంప్ ఆదేశాల్ని అమలు చేసే వాళ్ళెవరు అన్నటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఏదైతే ఎకనమిక్ డే ప్రకటించాడు అంటే ఇరాన్కి సంబంధించి ఇప్పటికే మేము వాళ్ళ ఏది ఆర్మీని కొట్టేశాం, వాళ్ళకి సంబంధించి నేవీని కొట్టేశాం, ఎయిర్ ఫోర్స్ని కొట్టేశాం, వాళ్ళ మౌలిక స్థావరాలు కొట్టేశాం. ఇక దాని ఆయిల్ బ్లాక్లో కొనేటటువంటి వాళ్ళని ఒప్పుకోము, దానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటే ఊరుకోము అంటూ వాళ్ళ మీద ఆంక్షలు పెడతాం అని చెప్తూ వచ్చినటువంటి అమెరికా మాటని చైనా వినట్ల, రష్యా వినట్ల. ఆయుధాలు సరఫరా చేయొద్దంటే దర్జాగా చేస్తున్నాయి, ఆయిల్ కొనొద్దంటే దర్జాగా కొంటున్నాయి, నిర్మోహమాటంగా కొంటున్నాయి. షిప్పులని అమెరికా బ్లాక్ చేస్తే బై ట్రాన్స్పోర్టేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పక్క దేశాల దగ్గరికి త్రూ పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి రష్యా, రష్యా నుండి చైనా. నిజంగా అమెరికా కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ మీద దాడి చేయాలి, ఇరాన్ నుంచి పాకిస్తాన్కి వస్తున్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని పేల్చాలి, మళ్ళీ అదే పాకిస్తాన్తో అమెరికాకి మిత్రత్వం. కాబట్టి ఇప్పుడు నిజంగా రష్యా, చైనా అమెరికాకి తలొగ్గుతాయి అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోమని చెప్తున్నాయి. అమెరికా వాళ్ళని ఏం చేయలేకపోతుంది. వాళ్ళ జోలికి పోతే వాళ్ళిద్దరూ ఎదురు తిరిగితే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది.